గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ అమ్మా. సో ఈరోజు యాజ్ యూజువల్ ఎకనామిక్స్ క్లాస్ మ్యాక్రో ఎకనామిక్స్ టాపిక్స్ ఉంటాయి. ఇందులో వీటిలో నోట్స్ ప్రిపరేషన్ గురించి కొన్ని ఇష్యూస్ చూద్దాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉంటే కనుక బెటర్ అవుతుంది. ఒకవేళ వేరే రకమైనటువంటి మెటీరియల్ ఏదైనా మీ దగ్గర ఉన్న అది చదువుతూ ఉండండి. ఈరోజు ఒకసారి ఎక్కువ మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యేలాగా కొద్దిగా నోట్స్ రూపంలో కొన్ని ఇష్యూస్ని ప్యారలల్గా టైప్ చేసే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్లో మన గ్రూప్లో వచ్చేలాగా మీ అందరికి కూడా తెలుగులో ఒక 10 మార్క్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవి ప్యారలల్గా క్లాస్ అవుతుండగానే ప్యారలల్గానే మనం అది నోట్స్ ప్రిపేర్ చేసే పని చేద్దాం. ఒక 1 or 2 minutes వెయిట్ చేద్దాం, ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవుతారేమో. రైట్ అమ్మా. సో మిగతా వాళ్ళందరూ కూడా 1 by 1 జాయిన్ అవుతారు. మనం ఏం చేద్దాం అంటే బెటర్ థింగ్, మీరు ఏదైనా రన్నింగ్ నోట్స్ లాంటిది ఏదైనా పెట్టుకుని కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను అదే పాయింట్స్ని ఈ వాట్సాప్లో ఒక నోట్స్ రూపంలో టైప్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో దట్ అది ప్యారలల్గా మళ్ళీ మీకు వాట్సాప్లో కూడా పోస్ట్ చేస్తే హెల్ప్ అవుతుంది. చూద్దాం, ఒకసారి చిన్న ప్రయత్నం చేద్దాం. మిగతా వాళ్ళందరూ కూడా 10 అవుతుంది కాబట్టి 1 by 1 వస్తారు. రైట్, మీరు ఆల్రెడీ తెలిసిన పాయింట్స్ అని అనిపించినవి అయితే కనుక మామూలు వినే ప్రయత్నం చేయండి. లేదేదైనా ఇంపార్టెంట్ కొత్తగా అనిపించింది అని అనుకున్నప్పుడు అయితే కనుక నోట్స్ రాసుకుందరు. కానీ దాంట్లో భాగంగా మనం అనుకున్నటువంటి పాయింట్సే స్థూల అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము అనగానేమి, దాని పరిధి ప్రాధాన్యత వివరించండి. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేశానంటే సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని మీతో మాట్లాడుతూనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే సెల్ ఫోన్లో కూడా నోట్స్ టైప్ అయ్యేలాగా చూస్తున్నాను. సో దట్ మీకు క్లాసు చెప్పినట్టు అవుతుంది, ప్యారలల్గా మనకి నోట్స్ రూపంలో చెప్పుకున్నట్టు అవుతుంది. ఇదే టైంలో మీరు ప్రత్యేకించి నోట్స్ని వింటూ రాసుకోగలిగితే కనుక ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినప్పుడు రాసుకుంటూ ఉండండి. అదర్వైజ్ జస్ట్ వినడానికి ట్రై చేయండి. వాట్సాప్లో ఎలానో నేను మీకు నోట్స్ ఫార్వర్డ్ చేస్తాను. రైట్, ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కింద మనం మాట్లాడుకుందాము. సరే, దీనికి సంబంధించి అర్థశాస్త్రం పేరు మొదట్లో రాజకీయ అర్థశాస్త్రము అని ఉండేది. ఆడమ్ స్మిత్ లాంటి ఆర్థికవేత్తలు 1776లో దేశాల సంపద స్వభావము మరియు కారణాల పరిశీలన అనే పుస్తకాన్ని
రచించడం జరిగింది. అప్పటి నుండి ఆర్థిక శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఎక్కువ అవుతూ వచ్చింది. 1933లో రాగ్నార్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రాలుగా విభజించడం జరిగింది. రాగ్నార్ ఫ్రిష్ ఇచ్చిన ఈ విభజన ఆధారంగా తరువాతి కాలాలలో ఆల్ఫ్రెడ్ మార్షల్ సిద్ధాంతాల ఆధారంగా సూక్ష్మార్థశాస్త్రము, జాన్ మేనార్డ్ కీన్స్ ఇచ్చిన సూత్రాల ఆధారంగా స్థూలార్థశాస్త్రము, క్రమంగా రూపుదిద్దుకున్నాయి. రైట్ అమ్మా. ఈ రోజు నాకు కొద్దిగా కొత్త స్టూడెంట్స్ కొంతమంది కనబడుతున్నారు. వీరేంద్ర, ఓకేనా? అలానే మిగతా వాళ్ళు సార్, చెప్పమా. మేమిద్దరం క్లాస్ వింటున్నాం సార్ ఒకే ఫోన్ లో. వీరేంద్ర అండ్ ఇంకొకళ్ళు ఎవరమ్మా? ఇరపకరుణ సార్. ఐ కరుణ. అవును సార్. ఓకేనమ్మా. రైట్, కొంతసేపు అలా ఫాలోఅప్ చేయండి అమ్మా. నేను ఏం చేస్తానంటే తర్వాత అటెండెన్స్ తీసుకుంటాను విడివిడిగా. మీరు ఏ గ్రూప్ వాళ్ళు, ఏం పేరు, ఏ ఊరు అనేది జస్ట్ మెల్లగా చెప్తురు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మీకు పాఠం చెబుతూనే నోట్స్ రూపంలో కూడా కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంపార్టెంట్ అనుకుని నోట్ చేసుకుని, లేకపోతే వినడానికి ట్రై చేయండి అమ్మా. రైట్. ఓకే సార్. దెన్ ప్రకాష్, నిన్న మొన్న వచ్చినట్టున్నావు కదమ్మా? ప్రకాష్, సరే. దెన్ స్థూలార్థశాస్త్రానికి సంబంధించినంత వరకు మనం మిగతా పాయింట్స్ ఒకసారి మళ్ళీ చూస్తే, స్థూలార్థశాస్త్రం పరిధి. మొదటగా స్థూలార్థశాస్త్రము మొత్తం ఆర్థిక వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి సహాయపడుతుంది. జాతీయ ఆదాయము, సాధారణ ధరల స్థాయి, ఉద్యోగాల కల్పన మొదలైన అంశాలకు వివరణ ఇవ్వడంతో పాటుగా వాటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని వివరిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఇంకా కొద్దిమంది జాయిన్ అవుతున్నారు. ఇంకొంచెం సేపు చూసిన తర్వాత విడిగా అటెండెన్స్ తీసుకుంటాను. అంతలోగా నోట్స్ రూపంలో చెప్తున్నది వినండి అమ్మా. స్థూలార్థశాస్త్రము జాతీయ ఆదాయంలో
వివిధ రంగాల వాటాను గురించి విశ్లేషిస్తుంది. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల వాటాలు ఎలా ఉన్నాయనేటువంటిది విశ్లేషణ చేస్తుంది. ధరలను నియంత్రించడం ఎలా, ద్రవ్యోల్బణాన్ని ఎలా అదుపు చేయాలి అనే అంశాలను వివరిస్తుంది. స్థూలార్థశాస్త్రము ప్రధానంగా కోశ విధానము, ద్రవ్య విధానము, ఉద్యోగ విధానము, వ్యాపార విధానము మొదలైన విధానాలను ప్రభుత్వం ఎలా రూపొందించాలో వివరిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార చక్రాలు ఎందుకు ఏర్పడతాయి, వాటిని అధిగమించడానికి పరిష్కారాలను ఈ స్థూలార్థశాస్త్రం వివరిస్తుంది. ఒక సమాజంలో ఆర్థికాభివృద్ధి ఎలా జరుగుతుంది, పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని ఎలా నిర్మూలించవచ్చు, ఉత్పత్తిని ఎలా పెంచవచ్చు అనే పరిష్కారాలను వివరిస్తుంది. ఒక సమాజంలో ఉత్పత్తి అయిన జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి కారకాల మధ్య ఎలా పంచుకోవాలో, ఎలా పంపిణీ చేయబడాలో సూక్ష్మ స్థూల పంపిణీలను ఈ శాస్త్రం వివరిస్తుంది. మీ అందరి మైక్స్ కూడా ప్రస్తుతానికి మ్యూట్ అయి ఉన్నాయి. మీరు ఇంకా మాట్లాడదలుచుకుంటే కనుక ఒక 2-3 minutes వెయిట్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా అలౌ చేస్తాను మాట్లాడడానికి. నేను నోట్స్ రూపంలో కానీ మిగతా ఏ విషయాలు చెప్పినా సరే కూడా ఒకసారి ఫాలో చేద్దరు. కానీ కిషోర్ కొత్తగా వచ్చాడు, దెన్ కార్తీక్ మొన్న వచ్చాడు, ఓకే, దెన్ భాను ఆల్రెడీ జాయిన్ అయ్యాడు. రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ కూడా ఇంకా రావాలి. కొద్దిగా వినడానికి ట్రై చేయడమా, కొంచెంసేపు ఉన్న తర్వాత మళ్ళీ మాట్లాడదురు. కానీ పంపిణీలను ఈ అర్థశాస్త్రము స్థూలార్థశాస్త్రము సామాజికంగా ఒక సమాజంలో ఉండే వివిధ గణాంకాల గురించి వివరిస్తుంది. వీటన్నింటి ఆధారంగా ప్రధానంగా ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ రకంగా తీసుకోవాలో వివరిస్తుంది. పొదుపు, పెట్టుబడులు, అంతర్జాతీయ వ్యాపారము మొదలైన విధానాలలో అంశాలలో ఉండే సంబంధాలు, మార్పుల గురించి వివరిస్తుంది.
Right. So let me just allow you all to speak on once and చూద్దాము. రైట్. సో మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అగైన్. చాలా మంది కొంచెం కొత్త స్టూడెంట్స్ కూడా మెల్లమెల్లగా జాయిన్ అవుతున్నారు. సో ఇప్పటిదాకా జరిగినటువంటిది లాస్ట్ ఒక 15 రోజుల నుంచి క్లాసెస్ మనకి కరోనా టైం నుంచి కూడా ఆన్లైన్లో స్టార్ట్ చేసుకున్నాము. రెగ్యులర్గా చాలా మంది స్టూడెంట్స్ అటెండ్ చేస్తున్నారు, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ అటెండ్ చేయాలి. మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ అవర్లో అయితే కనుక లాస్ట్ చాలా క్లాసెస్ నుంచి మనం సిలబస్ గురించి చెప్పుకున్నాము, పాఠాల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. అయితే మీకు ఏదైనా ఒక అసైన్మెంట్ రూపంలో మీరు రాయడానికి వీలుగాను, మీకు ఎగ్జామినేషన్స్ పరంగా ఇంటి దగ్గర కూర్చొని చదువుకోవడానికి వీలుగా కొంత మెటీరియల్ రూపంలో ఇచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను ఈరోజు. దాంట్లో భాగంగా జస్ట్ కేవలం మీకు డైరెక్ట్గా నోట్స్ చెప్పుకోవడం అనేటువంటిది కొంతవరకు హెల్ప్ అయినా, అది రికార్డ్ చేసుకుంటే మనకి మానేసినటువంటి వాళ్ళకి లేకపోతే రానటువంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. వచ్చినటువంటి వాళ్ళకి మీకు హెల్ప్ అవ్వాలి, ఒకవేళ ఎవరైనా పొరపాటున మిస్ అయిన వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. కాబట్టి అందులో మనం ఏం చేస్తున్నామంటే, నేను మాట్లాడుతూనే అది వాట్సాప్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాను. మీకు అందరికీ కూడా ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ పెట్టాను, ఇప్పటిదాకా చెప్పిన నోట్స్ అది ఫాలో చేసి రాసుకోండి. ఎల్లుండి మండే క్లాస్కి వచ్చేటప్పటికి అసైన్మెంట్ రూపంలో రాదురు కానీ ఖచ్చితంగా అందరూ కూడా ఎల్లుండి క్లాస్కి వచ్చినప్పుడు మండే క్లాస్కి ఇప్పుడు నేను ఇచ్చిన మెటీరియల్, అలాగే ఇప్పుడు చెప్పబోయే మెటీరియల్, వేరే టాపిక్స్ ఏమైనా ఉంటే కానీ వాటన్నిటికి సంబంధించి అసైన్మెంట్ రాసుకొని, నేను నా మెయిల్ ఐడి ఇచ్చాను, మళ్ళీ మెయిల్ ఐడి ఇస్తాను, ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. సో మీరు కూడా మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. మిగతా ఏ పద్ధతిలో నాకు వాట్సాప్ కానీ మిగతా ఏ రకంగా పంపించవచ్చో నేను చెప్తాను. ప్రస్తుతానికి మెయిల్ ఐడి ద్వారా నాకు పంపించండి మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను, ఎస్పెషల్లీ అసైన్మెంట్స్. అలానే సెమినార్ రూపంలో, క్లాస్ సెమినార్ రూపంలో మీరే ఇక్కడ మాట్లాడుదురు కానీ, ఇదే నేను ఎలా మాట్లాడుతాను అలా మీరు కూడా మాట్లాడుదురు కానీ ఒక 2-3 minutes. దాన్ని బట్టి కూడా నేను ఇంటర్నల్ మార్క్స్కి మార్కులు వేసుకుంటాను. సో ఈ 2 పద్ధతుల ఆధారంగా మీరు రాసేయాల్సినటువంటి అసైన్మెంట్, అలానే మీరు చెప్పేటువంటి ఆన్సర్స్ని బట్టి కూడా నేను ఇక్కడ మార్కులు వేసుకుంటాను. అలానే పాత సెమిస్టర్లకు సంబంధించి కూడా ఇంకా కొంత హోంవర్క్లు కానీ ఏమైనా పాత పెండింగ్ ఉండిపోతే, మనకి ఈ కరోనా గురించి మిస్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉందిరు కానీ. రైట్. ఇప్పుడు ఒకసారి క్విక్గా గ్రూప్ వైజ్ నాకు వాళ్ళు అడుగుతున్నారు, గ్రూప్ వైజ్ అటెండెన్స్ మనం తీసుకుందాం. దెన్ నెక్స్ట్ వన్ వచ్చి ఈ అసైన్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, దాంతోపాటుగా మీకు క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ ప్రిపరేషను. రైట్. సో దెన్ ఒకసారి 1 by 1 ఇక్కడ ఉన్న వాళ్ళలో పాలిటిక్స్ వాళ్ళు ఎవరున్నారు? 1 by 1 ఇక్కడ ఒకసారి నేను అడుగుతాను, లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇక్కడ గంగాభవాని. ఉన్నాను సార్, పాలిటిక్స్ సార్. గంగాభవాని పాలిటిక్స్, బి గంగాభవాని. ఓకే, పక్కనే రాస్తుంది. అలాగే గుడ్. చాలా మంది ఏం చేస్తున్నారంటే పక్కన పేర్లు రాయమని చెప్పాను, పేర్లు రాయండి. గ్రూప్ పేరు రాసుకోండి. దెన్ నెక్స్ట్ వన్ శ్రీనాథ్, ఏ గ్రూప్? హెచ్ఈపి. గుడ్. బి శ్రీనాథ్ హెచ్ఈపి. దెన్ భాను, ఏ గ్రూప్? స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగు. నేను మళ్ళీ అడగకుండా రేపు నుంచి ఒక్కసారి మీరు మీ పేరు పక్కన గ్రూప్ రాసేయండి. దెన్ అఖిల తెలుగు, సేచ్ అఖిల. ఇప్పుడు నేను అంతలోకి మిగతా స్టూడెంట్స్ నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను మీకు, ఆ వాట్సాప్ మెసేజ్ ఒకసారి చూడండి నోట్స్ రూపంలో. దిలీప్ ఏ గ్రూప్? పాలిటిక్స్. దిలీప్ సార్. ఒక్క నిమిషమా, దిలీప్ మాట్లాడుతున్నావా? రైట్, సరే. దిలీప్ చెప్పమా.
దిలీప్ కుమార్ పాలిటిక్స్ సార్. పాలిటిక్స్ అమ్మా, సరేనా అలా అయితే. అదే తన వాయిస్ ఏమైపోయాడు? తను మాట్లాడితే కానీ అటెండెన్స్ ఇవ్వక్కర్లేదు, కనెక్ట్ అయ్యాడు కానీ. దిలీప్ కుమార్ అయితే పాలిటిక్స్ నేను సార్. దిలీప్ కుమార్ అయితే పాలిటిక్స్ అమ్మా, సరే రైట్. ఇంటి పేరు ఏంటమ్మా? కే సార్, కురసం. ఓకే. ఓకే, ఫస్ట్ థింగ్ దుర్గా భవాని అయింది. శ్రీనాథ్ 2 నెంబర్స్ నుంచి వచ్చినాయమ్మా. ఏంటి ఇంకొక 11 ఉన్నారా? రెండు పేర్లు వస్తున్నాయి, చూసుకో. ఓకే రైట్, భావన అయిపోయాడు. భవానీ ఎవరమ్మా? సార్ ప్రకాష్ సార్, పాలిటిక్స్ సార్. ప్రకాశమా? అవును సార్, పాలిటిక్స్ సార్. నీ కిషోర్ అని వస్తుందండి నీ పేరు. కే ప్రకాష్, ఓకేనమ్మా. అవును సార్. కే ప్రకాష్. సరే, ఇంకా ఎవరున్నారు ఇక్కడ పాలిటిక్స్ వాళ్ళు? కిషోర్ సార్, బి కిషోర్ పాలిటిక్స్ సార్. బి కిషోర్, ఓకే. దెన్ నెక్స్ట్ ఇంకెవరున్నారు పాలిటిక్స్ గ్రూప్ నుంచి? రైట్, భవానీ ఏ గ్రూప్ అమ్మా? బిఏ స్పెషల్ ఇంగ్లీష్ సార్. ఏం భవానీ అమ్మా పేరు? కే భవానీ సార్. కే, ఓకే. నెక్స్ట్ దిలీప్ ఇంకా రాలేదు. దిలీప్ లైన్ లోకి మామూలు కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఎక్కడికో వినపట్లేదమ్మా సరిగా. కార్తీక్ ఎవరమ్మా? ఏ గ్రూప్ అమ్మా? స్పెషల్ ఇంగ్లీష్ అండి. స్పెషల్ ఇంగ్లీష్, ఓకే. మీరు ఏం కార్తీక్ అమ్మా? సార్ ఇంటి పేరేంటి? వామచెట్టి కార్తిక్ సార్. మీరు అందరూ కూడా అలవాటు చేసుకున్నామా ఎప్పుడైనా? జస్ట్ నా గురించి అని కాదు, ఇలా మైక్ ఆన్ చేసుకున్నాంటే గుడ్ మార్నింగ్ ఆల్ అని కానీ గుడ్ మార్నింగ్ సార్ అని కానీ చెప్పి మీరు ఆ సార్తో ఆ మేడంతో మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుంది. అలా అలవాటు చేసుకోండి, ఓకేనా? నా గురించి అని కాదు, అందరు స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక అలవాటు అవ్వాలి. ఎక్కడ మాట్లాడినా ఎలా మాట్లాడినా మీరు మైక్ ఆన్ చేసుకుని విష్ చేసి క్లాస్కి నెక్స్ట్ మాట్లాడడానికి ట్రై చేయడం. ఓకే, కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ స్పెషల్ ఇంగ్లీష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఏం గ్రూపు? ఎన్ కిరణ్ కుమార్ స్పెషల్ ఇంగ్లీష్ సార్. ఓకేనమ్మా, రైట్. గుడ్. నెక్స్ట్ దిలీప్ చెప్పాడు, కిషోర్ చెప్పాడమ్మా. బి కిషోర్. చెప్పండి సార్. బి కిషోర్ ఏ గ్రూప్ అన్నావు? పాలిటిక్స్, ఓకే రైట్. పాలిటిక్స్ సార్. ప్రకాష్, కే ప్రకాష్ చెప్పినట్టున్నావు కదమ్మా ఆల్రెడీ, ఓకే. చెప్పండి సార్. సౌజన్య హెచ్ఈటి, ఓకే గుడ్. అలా పక్కనే పేర్లు కూడా రాసుకుని ఖాళీ ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరూ. లక్ష్మి, సౌజన్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎవరు? వీరేంద్ర సార్. వీరేంద్ర ఏ గ్రూప్ అమ్మా? హెచ్ఈటి సార్. హెచ్ఈటి, ఓకే. అలానే నీతో పాటు కరుణ ఉందన్న తను ఎవరమ్మా? సార్. గుడ్ మార్నింగ్, ఏ గ్రూపు? హెచ్ఈటి సార్. హెచ్ఈటినే, ఓకే రైట్. దెన్ నెక్స్ట్ పల్లవి, హెచ్ఈటి, ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంటి పేరు ఏంటమ్మా ఇనీషియల్? ఎం సార్. ఎం, ఓకే రైట్. నెక్స్ట్ రమ్యశ్రీ ఏ గ్రూప్ అమ్మా? రమ్య. పల్లవి, రమ్యశ్రీ ఏ గ్రూపు? స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగు. తను మాట్లాడట్లేదు, ఓకే రైట్. ఇంటి పేరు ఏంటమ్మా తనది? రమ్యశ్రీ. సిహెచ్ సార్. సిహెచ్, ఓకేనమ్మా. దెన్ నాగదుర్గ ఏ గ్రూప్ అమ్మా? నాగదుర్గ పాప అందరికంటే ముందు వచ్చింది. తను కూడా స్పెషల్ తెలుగు సార్. స్పెషల్ తెలుగేనా? ఏమైపోయింది ముందు వచ్చి? రైట్, ఎస్ నాగదుర్గ స్పెషల్ తెలుగు. అందరు ఇక్కడ అటెండెన్స్ చెప్పినట్టేనా? ఇంకెవరైనా ఉన్నారు లెఫ్ట్ ఓవర్? సో సౌజన్య చెప్పింది. ఇంకెవరు ఇక్కడ ఉన్న వాళ్ళలో గ్రూప్ లో దిలీప్ ఒక్కడే ఉట్టి దిలీప్ అని రాస్తుందమ్మా. ఎవరు తను, మీకు ఎవరిని తెలుసా? కరికి దిలీప్ అయి ఉంటాడు సార్. ఏ గ్రూపు? హెచ్ఈ అనుకోండి సార్, స్పెషల్ ఇంగ్లీష్. స్పెషల్ ఇంగ్లీష్. ఒకసారి చూద్దాం అలా అయితే.
రైట్ అమ్మా. సో దెన్ రెగ్యులర్గా ఎప్పుడూ చెప్పేది పాయింట్, మీరు రేపటికల్లా ఖచ్చితంగా ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్, నేను చెప్తుంటే పల్లవి ఇలా మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా ఇద్దరు ముగ్గురిని వాళ్ళు యాడ్ చేశారు. అలానే మిగతా మీరందరూ కూడా ఒక ఇద్దరు లేదా ముగ్గురు స్టూడెంట్స్ని కొత్త వాళ్ళని ఇందులో గ్రూప్లో యాడ్ చేయడం కానీ, అంటే నాకు చెప్పడం కానీ, వాళ్ళందరినీ కూడా నాతో మాట్లాడమని చెప్పడం కానీ చేయండి. మేము రెగ్యులర్గా చేస్తున్నాము. చాలామంది కొంతమంది కనెక్ట్ అవుతున్నారు, ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. సో మీరందరూ కూడా కనీసం ఇద్దరు ముగ్గురిని జాయిన్ చేసే ప్రయత్నం చేయండి గ్రూప్లో, అలానే క్లాసులు కూడా రమ్మనండి. సరే, ఇది అటెండెన్స్ పరంగా ఉన్న సింపుల్ ఇష్యూ. ఇంకెవరో ఇక్కడ ఎనిమిది 3 11 5 16 17 ఇంకొకరు ఎవరైనా మిస్ అయ్యారా ఇక్కడ ఉన్న వాళ్ళు? ఒక్క దిలీప్ ఒకటే రాసుకోలేదు కాబట్టి తన నేమే నాకు అనిపించట్లేదు. సరే చూద్దాం, ఇంకొకరు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరైనా కనెక్ట్ అయింది కొత్తగా? రైట్, సరే. ఇప్పుడు మిగతాది మీకు ఆల్రెడీ వాట్సాప్లో ఇప్పుడు మెసేజ్ ఎవరు జాయిన్ అయ్యారమ్మా? అనిత సార్, అనిత. అనిత, అనిత, ఎస్. అనిత, నువ్వు ఏ గ్రూప్ అమ్మా? హెచ్ఈటి సార్. పక్కనే మీ గ్రూప్ కూడా రాసుకోండి ఈసారి. రైట్, ఇప్పుడు దాకా పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చూసారమ్మా నోట్స్? ఇప్పుడు చూసాం సార్. జాతీయ ఆదాయానికి స్థూల అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేటువంటి అంశంలో భాగంగా కొన్ని పాయింట్స్ ఇచ్చాను. అలానే మిగతా ఇంకొన్ని పాయింట్స్ మళ్ళీ యాడ్ చేసుకుందాం ఇందులోనే. రైట్, దెన్ జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్ ని ఈరోజు ఎవరిలో ఒకసారి మళ్ళీ నోట్స్ రూపంలో కూడా రాసుకుందాము. జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్కిస్తాము ఏంటి అనేటువంటిది. సో ఒకసారి ఆ పాయింట్స్ చూద్దాం. జాతీయ ఆదాయము అనగానేమి? జాతీయ ఆదాయంలో ఉన్న వివిధ భావనలను వివరించండి. ఇది ప్రశ్న. జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయంలో ఉన్న వివిధ భావనలు వివరించండి అనేటువంటిది. దానికి సంబంధించినటువంటి నోట్స్ రూపంలో. సరే, మోస్ట్లీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ 17 మంది దాకా వచ్చారు. 18. ఈ నెంబర్ ఇంకా పెరగాలి. సో ఆల్మోస్ట్ జనరల్గా ఒక్కొక్కసారి ఈ టైం కల్లా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉండిపోతున్నారు కాబట్టి ఎక్కువ మంది. మీ అందరికీ లాస్ట్ మాట కింద చెప్పగలిగేది, లాస్ట్ 15-20 రోజుల నుంచి మనకి ఆన్లైన్ క్లాసెస్లో కంటిన్యూస్గా సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది. దాని అంతటికీ కూడా అర్థం కూడా వివరించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగా చాలా పాఠాల గురించి, చాలా కొత్త అంశాల గురించి న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వార్తల విశేషాల సహాయంతో లాస్ట్ క్లాసెస్ అన్ని కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. యూట్యూబ్లో ఆ క్లాసెస్ ఉన్నాయి మన కాలేజ్ యూట్యూబ్ ఐడిలో, CSTS GDCలో, CCE వెబ్సైట్లో కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు ఫ్రీ టైంలో ఒకసారి అవన్నీ కూడా రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్స్ ముందు, ఒకవేళ జూలైలో కనుక ఎగ్జామ్స్ పెడితే ఆ ఎగ్జామ్స్ ముందు ఒక 10 రోజుల ముందు నుంచి మళ్ళీ పాత సెమిస్టర్ ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ మళ్ళీ రివిజన్ చేస్తాను. ఇప్పుడు కూడా ఫ్రీ టైంలో నాకు విడిగా మీరు అడగచ్చు డౌట్స్, లేకపోతే క్లాసులో అడగచ్చు. మండే నాటికి అసైన్మెంట్స్కి ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడు వాట్సాప్లో పంపుతున్న క్వశ్చన్స్ చదువుతూ వెళ్ళండి. వాటినే క్లాస్లో సెమినార్ కింద ఇక్కడ కూడా ఆన్ చేసి మీరు ఒకసారి మైక్ ఆన్ చేసి ఒక 2-3 మినిట్స్ మాట్లాడదురు కానీ వాటిని బట్టి నేను మార్కులు ఇచ్చుకుంటూ వెళ్తాను. ఇది బ్రీఫ్గా ఇప్పుడు దాకా జరిగిన ఇష్యూస్. ఇప్పుడు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము, వినడానికి ట్రై చేయండి. ఏమైనా ఇంపార్టెంట్ అంటే రాసుకోండి. నేను వాట్సాప్లో పెట్టే నోట్స్ని ప్రిపేర్ అవ్వండి. జాతీయ ఆదాయం అనగా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ మొత్తము. జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో కేంద్ర గణాంకాల సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్
ప్రతి సంవత్సరం లెక్కిస్తుంది. సాధారణంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయాల మదింపు పద్ధతి, వ్యయము. రైట్, వ్యయం అనేటువంటిది ఇందులో మనకి టైపింగ్ లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరు ఫాలోఅప్ చేదురు కానీ రాసుకుందామా. ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి తర్వాత వ్యయాల మదింపు పద్ధతి అనేది మనకి 3 పద్ధతులు ఉన్నాయి. మొదలైన పద్ధతుల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఒక ఆర్థిక వ్యవస్థను కేటగిరీ ఏ, బి, కేటగిరీ బి, కేటగిరీ సి అనే భాగాలుగా విభజించుకొని జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తారు. జాతీయ ఆదాయంలో దాదాపుగా 10 రకాల భావనలు ఉన్నాయి. అవి ఒకటి స్థూల జాతీయ ఉత్పత్తి, రెండవది స్థూల దేశీయ ఉత్పత్తి, 3 నికర జాతీయ ఉత్పత్తి, 4 నికర దేశీయ ఉత్పత్తి, 5 ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయ ఆదాయము, 6 వ్యక్తిగత ఆదాయము, 7 వ్యయార్హ ఆదాయము, 8 తలసరి ఆదాయము, 9 నిజ జాతీయ ఆదాయము లేదా ఆధార సంవత్సరం ధరలలో జాతీయ ఆదాయము, 10 ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయము. రైట్, ఈ 10 పాయింట్స్ కూడా ఒకసారి ఆల్రెడీ మీరు నిన్న మొన్న నోట్ చేసుకున్నారు, ఇప్పుడు విన్నప్పుడు కూడా ఒకసారి నోట్ చేసుకుంటే కనుక ఆల్రెడీ నోట్ చేసుకోండి, లేదా అవి ఒకసారి పైపైన చూస్తుండండి. ఇది మీకు వాట్సాప్ పెడతాను అందులోగా. రైట్, ఇప్పుడు మీకు వాట్సాప్లో జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయం వివిధ భావనలు వివరించండి అనేటువంటి దానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇష్యూస్ అంతా కూడా ఒక నోట్స్ రూపంలో చిన్న ఇన్ఫర్మేషన్ కింద ఇవ్వడం జరిగింది.
అందులో చూడగలరమ్మా మీరు ఇప్పుడు వాడి కాల్ మీ వాట్సాప్లో నోట్స్ వచ్చింది కదా, ఆ నోట్స్ని చూడగలరా? ఇందులో లాగౌట్ అయిపోవాల్సి వస్తుందా? చూస్తున్నాం సార్. ఆ, చూడగలిగితే గనక జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? వచ్చింది వచ్చింది సార్. సార్. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే జాతీయ ఆదాయం అనేటువంటి ఇన్ఫర్మేషన్లో మీరు ఆ, మధ్యలో ఉన్నటువంటి భాగంలో ఒకసారి కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అని చెప్పాను. అయితే కేటగిరీ బి అండ్ కేటగిరీ సి అనే చోట బిసి అనేటువంటి ఆ పదాలు పడలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అవగాహన పెంచుకోండి. కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అనేటువంటి 3 కేటగిరీల కింద మార్చుకొని వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలని జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. సో నోట్స్ లో కేటగిరీ ఏ, బిసి లలో ఏ అనేది పడింది, బిసి అనేటువంటి పదాలు పడలేదు. కాబట్టి అది జస్ట్ గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ వన్, ఇందులో ఉన్నటువంటి పదాలు ఖచ్చితం కనీసం మీరు గుర్తుపెట్టుకోగలిగితే అది సులువు అవుతుంది. ఇంకొక ప్రశ్న కూడా జస్ట్ మనం మాట్లాడుకుంటే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాలు అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో జాతీయ ఆదాయం భాగాలు వేరు, భావనలు వేరు. భావన అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఒకటే జాతీయ ఆదాయాన్ని వేరువేరు కోణాలలో వేరువేరు రూపాలలో మనం చూస్తాము. అదే జాతీయ ఆదాయం భాగాలంటే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి అందులో ఇమిడి ఉన్నటువంటి మౌలిక అంశాలు, అందులోని పార్ట్స్, అందులో ఉన్నటువంటి భాగాలు. సో జాతీయ ఆదాయం ఉన్నటువంటి భాగాలు ఏంటి అనేటువంటిది ఒక క్వశ్చన్ వస్తుంది. దాని గురించి కూడా ఇందులోనే మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇవన్నీ కూడా జస్ట్ అసైన్మెంట్ కింద మీరు రాయడానికి వీలుగా గుర్తుపెట్టుకోండి. కనీసం ఈ మెయిన్ మీనింగ్స్, ఈ సైడ్ హెడింగ్స్ గుర్తున్న ఎగ్జామినేషన్ ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. జాతీయ ఆదాయము అనగానేమి, జాతీయ ఆదాయంలోని ప్రధాన భాగాలను వివరించండి. జాతీయ ఉత్పత్తిలో లేదా జాతీయ ఆదాయంలో సాధారణంగా 4 భాగాలు ఉంటాయి. అవి ఒకటి వినియోగం మీద చేసే వ్యయము, వినియోగము మీద చేసే వ్యయము. ఖర్చు, స్థూల దేశీయ ప్రైవేటు పెట్టుబడి, ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగే ఉత్పత్తి వ్యయము, ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగే ఉత్పత్తి విలువ, ఎగుమతులు దిగుమతుల విలువ, నికరంగా ఉన్న ఎగుమతుల దిగుమతుల విలువ. రైట్, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి. ఆ 4 భాగాల గురించి ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ చిన్న నోట్స్ కింద ఇచ్చాను. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కింద ఎక్కువగా అడుగుతుంటారు. లేదా సో జాతీయ ఉత్పత్తి లేదా జాతీయ ఆదాయము రెండింటిని కూడా అదే ఒకటే పదాలు ఉపయోగించి చెప్పుకుంటున్నాం. సో ఇది కూడా మీకు వాట్సాప్లో ఇప్పుడు నోట్స్ కింద పెట్టాను. జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ప్రధాన భాగాలను వివరించండి అనేది. సో సేమ్ థింగ్, జాతీయ ఆదాయం అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి నిర్వచనం ఇస్తాము. ఎక్కడ అడిగినా సరే కూడా ఆ ప్రశ్నతో పాటు కలిపి అడుగుతూ ఉంటారు. జాతీయ ఆదాయం అనగానేమి, జాతీయ ఆదాయం ఏ పద్ధతుల ద్వారా అంచనా వేస్తారు, జాతీయ ఆదాయం అనగానేమి అందులోని భాగాలను వివరించండి, జాతీయ ఆదాయం అనగానేమి దాని భావనలను వివరించండి. ఈ రూపంలో జాతీయ ఆదాయం అంటే ఏంటి అనేటువంటిది అడుగుతూనే భాగాలు, భావనలు, మదింపు పద్ధతులు అనేటువంటి అంశాల గురించి అడగడం జరుగుతుంది. దెన్
భాగాలు, భావనలు, అలానే ఈ మదింపు పద్ధతులు అని అంటాము. మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్ మెథడ్స్. సో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఉన్నటువంటి విధానాలు ఏమున్నాయి, పద్ధతులు ఏమున్నాయి, సో దాన్ని మనం మదింపు పద్ధతులుగా చెప్తాము. సో ఎస్టిమేషన్ ఎలా ఎస్టిమేట్ చేస్తారు అనేటువంటి జాతీయ ఆదాయాన్ని. సో ఆదాయాల మదింపు పద్ధతి, వ్యయము, ఖర్చుల యొక్క మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఇలా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలానే మీరు రఫ్లో రాసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఇక్కడ నోట్స్ రూపంలో కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రెండు షార్ట్ ఆన్సర్స్ కింద, లేకపోతే 5 మార్క్స్ క్వశ్చన్స్ని కొంచెం ఎక్స్ప్లెనేటివ్గా అర్థం చేసుకోవడానికి, అలానే మీరు కూడా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా కొన్ని పాయింట్స్. జాతీయ ఆదాయం అని అంటే సాధారణంగా మనకి ఇందాక మనం మాట్లాడుకుంటున్నటువంటిది 1 సంవత్సర కాలంలో వస్తున్నటువంటి ఆదాయము. తలసరి ఆదాయాల గురించి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు. తలసరి ఆదాయం అంటే కనుక పర్ క్యాపిటా ఇన్కమ్గా చెప్తాము. ఒక దేశంలో ఉన్నటువంటి మొత్తం జాతీయ ఆదాయాన్ని, టోటల్ నేషనల్ ఇన్కమ్ 1 సంవత్సర కాలంలో ఏదైతే కనుక వచ్చిందో ఆ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ ప్రజల జనాభా చేత కనుక భాగించినట్లయితే కనుక తెలిసేటటువంటి దాన్ని తలసరి ఆదాయంగా చెప్తాము. పర్ క్యాపిటా ఇన్కమ్, PCIగా చెప్తాము. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతూ ఉండొచ్చు, కానీ ఒక్కొక్క మనిషి దగ్గరికి ఎంతెంత డబ్బులు వచ్చాయనేటువంటి విషయం అర్థం చేసుకోవడానికి జాతీయ ఆదాయాన్ని డివైడెడ్ బై చేసుకుంటాము. సో 100 రూపాయలు వచ్చాయి, 10 మంది ఉన్నారు, సో ఆటోమేటిక్గా ఒక్కొక్కరికి తలసరి ఆదాయం కింద వచ్చేటువంటిది 10 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు వచ్చాయి, 5గురే ఉన్నారు, ఒక్కొక్కరికి 20 రూపాయల కింద వచ్చినట్టు అవుతుంది. సో 100 రూపాయలు ఉన్న 2 ఉన్నారు, 50 రూపాయలు వచ్చినట్టు అవుతుంది. సో అది ఎలా తెలుస్తుంది మనకి? మొత్తం డబ్బులు ఎంతైతే ఉన్నాయో ఆ డబ్బులని అక్కడ పంచుకునేటువంటి వాళ్ళ సంఖ్య చేత భాగిస్తున్నాము. చాలా సింపుల్ అర్థమెటిక్ ఇది. సో జాతీయ ఆదాయము డివైడెడ్ బై దేశ జనాభా, అది తలసరి ఆదాయం కింద తీసుకుంటాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కింద తీసుకుంటున్నాం. మీకు ఇందాక 100 రూపాయలు, 10 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయల దగ్గర నుంచి 50 రూపాయల తలసరి ఆదాయానికి ఎలా పెరిగింది? జనాభా సంఖ్య తగ్గడం ద్వారా పంచుకునే వాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు ఆటోమేటిక్గా తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. సో భారతదేశంలో కూడా జాతీయ ఆదాయం ఎక్కువ అవుతూ వస్తుంది మెల్లమెల్లగా. తలసరి ఆదాయాలు మాత్రం పెద్దగా పెరగట్లేదు. తలసరి ఆదాయాలు పెరగకపోవడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు చెప్పుకున్న దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? భారతదేశంలో జాతీయ ఆదాయం పెరుగుతున్నప్పుడు, ఇప్పుడు నోట్స్ కంప్లీట్ అయిపోయిందమ్మా, నేను నోట్స్ టైప్ చేయడం ఆపేసాను, మీరు మామూలుగా మాట్లాడచ్చు, కొంతసేపు డిస్కస్ చేసి మిగిలినటువంటి పాయింట్స్ వెళ్దాము. సో జాతీయ ఆదాయం పెరుగుతూ వస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో తలసరి ఆదాయాలు మాత్రం తగ్గుతున్నాయి, పెద్దగా పెరగట్లేదు. కారణం ఏంటి? వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల నుంచి రోజు రోజుకి ఆదాయాలు ప్రకృతి వనరులు బాగా వాడుకోవడం వల్ల కావచ్చు, వర్షాల వల్ల కావచ్చు, ప్రభుత్వాల పనితీరు వల్ల కావచ్చు, టెక్నాలజీ వల్ల కావచ్చు, ఏదో రూపంలో మనకి మెల్లమెల్లగా ఆదాయాలు పెరుగుతూ వస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటి దగ్గర నుంచో బ్రిటిష్ వాళ్ళ పరిపాలనతో పోల్చుకున్నప్పుడు, బాగా ఒక 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం పోల్చుకున్నప్పుడు పరిస్థితులను కంపారిటివ్గా తీసుకుంటూ వెళ్తున్నప్పుడు కొత్త కొత్త మార్పులు వచ్చి ఆదాయాలు పెరుగుతూ వస్తున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ తలసరి ఆదాయాలు మాత్రం తగ్గుతున్నట్టుగా ఉన్నాయి, ఇలా పెద్దగా పెరగట్లేదు. కారణం ఏంటమో సింపుల్ థింగ్, జనాభా పెరగడము. ఓకే, ఆల్రెడీ ఎవరు ట్రై చేస్తున్నారు, జనాభా పెరగడము. సో ఆల్రెడీ పాపులేషన్ ఎప్పుడైతే కనుక పెరుగుతూ వస్తుందో ఆబ్వియస్గా మనకి పంచుకునేటువంటి వాళ్ళు ఎక్కువైపోతారు, కాబట్టి ఆదాయాలు అనేటువంటిది పరిమితంగా ఉంటాయి. కాబట్టి భారతదేశం లాంటి చోట్ల జాతీయ ఆదాయాన్ని పెంచుకుంటూనే తలసరి ఆదాయాన్ని పెంచాలంటే కనుక చేయాల్సినటువంటి ప్రయత్నం జనాభాను కంట్రోల్ చేయడము, జనాభాను తగ్గించుకోవడం అనేటువంటిది. సో జనాభా నియంత్రణ అనేటువంటి దానికి గవర్నమెంట్ 1952లోనే భారతదేశంలో ఈ విషయం అర్థమయ్యే 1952లోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి విధానాన్ని తీసుకుని వచ్చింది మన భారత ప్రభుత్వం. ప్రపంచం మొత్తం మీద మొదటిసారి మనకి ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కానీ, లేకపోతే ప్రచారం కానీ, ఇలాంటివన్నీ కూడా 1952 నుంచే స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఉన్నటువంటి అవగాహన లోపం కారణంగా దాదాపు 136 కోట్ల స్థాయికి జనాభా పెరుగుతూ వస్తుంది. 150 కోట్ల స్థాయికి వెళ్తారనేటువంటి అంచనాలు ఉన్నాయి. అలాంటప్పుడు పెర్ క్యాపిటా ఇన్కమ్ జనం పెరుగుతూనే ఉంటున్నారు కాబట్టి తలసరి ఆదాయాలు తగ్గుతున్నాయి. కాబట్టి మరి జాతీయ ఆదాయాన్ని కానీ తలసరి ఆదాయాన్ని కానీ పెంచగలిగేటువంటి పద్ధతి ఇంకేముంటుంది?
జనాభాని తగ్గించమని అడుగుతున్నాము, బట్ జనాభాని సంహౌ కంట్రోల్ కావటం లేదు. సో జనాభా అలానే ఉండబోతుంది, ఇంకా పెరగబోతుంది. అలాంటప్పుడు తలసరి ఆదాయాలు ఆబ్వియస్ గానే పడిపోతాయి. కానీ తలసరి ఆదాయాలు పెరగాలంటే ఏం చేయాలమ్మా? ఇప్పుడు ఇలాంటి సందర్భంలో జనాభాని మనం నియంత్రించే పరిస్థితిలో లేము. నియంత్రించడం అనేది ఒక మంచి పద్ధతి, నియంత్రించే ప్రయత్నం చేస్తూనే వెళ్తాము. అది పక్కన పెట్టి జాతీయ ఆదాయాన్ని పెంచగలిగేటువంటి వెసులుబాటు వీలు ఇప్పుడు ఎలా వస్తుందమ్మా? ఎవరైనా చెప్పండి. రేట్లు పెంచడం సార్. ఓకే, మరి రేట్లు పెంచితే ఆదాయం పెరిగినట్టుగా కనబడుతుంది, కానీ వస్తువుల సంఖ్య పెరగదు. రేట్లు పెంచేసుకోవడం వల్ల సింపుల్ గా దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఒక 100 బస్తాల ధాన్యం ఉంది, ఒక 10 ఎకరాల పొలం ఉంది, వీటికి రేటు కనుక పెంచేసుకుంటే సేమ్ థింగ్. ఇప్పుడు ఎకరాకి 50 లక్షలు అనుకుంటే కనుక ఎకరానికి ₹1 కోటి చేసేసాము, ఆటోమేటిక్ గా జాతీయ ఆదాయం పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. కానీ వస్తువుల సంఖ్య పెరగదు. వస్తువుల సంఖ్య పెరగకుండా జాతీయ ఆదాయం పెరిగిపోతే అది నిజమైన అభివృద్ధి అవ్వదు, అది కూడా కష్టమే. సో ఇదే జరుగుతుంది ప్రస్తుతం. ఎవరైతే చెప్పావో, ఎవరు చెప్పారు ఇది? బాను సార్, బాను. గుడ్ గుడ్. సో భాను చాలా మంచి పాయింట్ చెప్పాము, కానీ అది ప్రాక్టికల్ గా కాదు. దానివల్ల ప్రయోజనం తక్కువ. విలువలు మాత్రమే పెంచేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఉన్న వస్తువులు, ఉన్న సేవలు, ఉన్న ఆస్తుల విలువ మాత్రమే పెరిగిపోతుంది తప్పితే, దాని పరంగా తీసుకున్నప్పుడు 1 సంవత్సర కాలంలో మనందరి విలువ పెరిగిపోతున్నట్టుగా బాగానే కనబడుతుంది, కానీ డబ్బుల రూపంలో. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి తినే ఆహారము, ఉండే ఇల్లులు, లేకపోతే కట్టుకునే బట్టలు, లేకపోతే తిరిగే బస్సులు, రోడ్లు, తాగే మంచినీళ్ళు, ఇవి గనక పెరగకపోతే, కేవలం రేట్లు మాత్రమే పెరిగిపోతే గనక అది నిజమైన అభివృద్ధి అవ్వదు. కాబట్టి జనాభా పెరుగుదల అనేటువంటిది కష్టమైనటువంటి అంశము. రేట్ల పెరుగుదల అనేటువంటిది కూడా మనకి పెద్దగా, అంటే లాభాల పరంగా కొంతవరకు హెల్ప్ అయినా, నార్మల్గా దేశం పరంగా తీసుకున్నప్పుడు జాతీయ ఆదాయం పెరుగుదలలో అది సహాయపడదు. మరి జాతీయ ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి మనం? చెప్పండి. జాతీయ ఆదాయాన్ని పెంచడానికి ఇప్పుడు మీరు చేయగలిగేటువంటి పని ఏంటి? మీరే మోడీ అయితే కనుక, మీరే ప్రధానమంత్రి అయ్యారు, ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు, అందరూ అడుగుతున్నారు తలసరి ఆదాయాలు లేవు సార్, ఒక్కొక్క మనిషికి తక్కువ డబ్బులు వస్తున్నాయండి, ఎవరో కొద్దిమంది మెగా రిచ్ పీపుల్ కనబడుతున్నా, ఎక్కువ మందికి డబ్బులు లేవు సార్, జనాభా ఏం కంట్రోల్ అవ్వట్లేదు, రేట్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి, కానీ ఆదాయాలు నిజంగా రావట్లేదు, జాతీయ ఆదాయం పెంచాలంటే ఏం చేయాలని అడిగితే ఇప్పుడు మీరు ఎలా పెంచవచ్చు చెప్పండి? సింపుల్ థింగ్. కొత్త ఆన్సర్లు ఏమీ లేవు, చాలా ఆర్డినరీ ఆన్సర్లు ఇవన్నీ కూడా. జాతీయ ఆదాయం అంటే ఏంటని అనుకున్నాం ఇందాక మనం? 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసేటువంటి వస్తువులు, సేవల యొక్క విలువ. అంటే ఒక విలువ అనేది కొంచెం పక్కన పెడితే వస్తువులు, సేవలు. ఒక దేశంలో 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు, సేవలను జాతీయ ఆదాయం అంటున్నాము. జాతీయ ఆదాయాన్ని పెంచాలి అంటే దేన్ని పెంచాలి ఇప్పుడు? గూడ్స్ అండ్ సర్వీసెస్ పెంచాలి సార్. వెరీ గుడ్ అమ్మా, అంత సింపుల్ లాజిక్ అక్కడ. వస్తువులను, సేవలను సంఖ్యను పెంచాలి. వస్తువులు, సేవలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? గూడ్స్ అండ్ సర్వీసెస్ సార్. ఎస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ డూ కమ్ ఫ్రమ్ వేర్? ఎక్కడి నుంచి వస్తాయమ్మా మనకి? ఎలా వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? వివిధ పరిశ్రమల నుంచి రావచ్చు. గుడ్, పరిశ్రమల నుంచి. ఇంకెక్కడి నుంచి వస్తాయమ్మా? మన దగ్గర నుంచి